శ్రీకృష్ణుడి గుండె ఇప్పుడెక్కడుందో మీకు తెలుసా? అలసటితో ఒక చెట్టు కింద సేద తీరుతున్న శ్రీకృష్ణుడి కాలిబొటని వేలుకు ఒక బాణం వచ్చి తగలడంతో శ్రీకృష్ణుడు తనువు చాలిస్తాడు. ఆయన భౌతిక అవతారం ముగుస్తుంది. పాండవులు కృష్ణుడి అంత్యక్రియలు చేసేటప్పుడు అగ్ని అన్నిటినీ భస్మం చేసిన కృష్ణుడి గుండె మాత్రం చెక్కు చెదరకుండా అలాగే మిగిలిపోతుంది. అర్జునుడికి దాన్ని ఏం చేయాలో బోధపడక అయోమయంలో ఉన్నప్పుడు ఆకాశవాణి పలుకుతూ, అది శాశ్వత బ్రహ్మతత్వం, దానికి అంతం లేదు, దాన్ని సముద్రంలో వదిలేయమని చెప్పడంతో కృష్ణుడి గుండెను సముద్రంలో వదిలేస్తాడు. అలా అలలపై ప్రయాణించిన కృష్ణుడి గుండె నీలి కాంతితో దగదగా మెరుస్తూ ఒక చెక్కకు అతుక్కొని పూరీలో జగన్నాథునిగా దైవరూపంగా ప్రతిష్ఠితమవుతుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పూరీలో జరిగే నవకలేబర మహారహస్య కర్మ అంటే పూజారులు తమ కళ్లకు గంతలు కట్టుకుని ఆ గుండెను ఒక విగ్రహంలో నుండి మరో కొత్త విగ్రహంలోకి మారుస్తారు. ఇలా మార్చేటప్పుడు గుండె యొక్క ప్రతిస్పందనలు వారు స్వయంగా అనుభూతి చెందినట్టు అక్కడి పూజారులు చెప్తారు. ఈ స్టోరీ మీకు నచ్చితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.